బేరియాట్రిక్ సర్జరీ నిజంగా అవసరమా? ఎందుకు బేరియాట్రిక్ సర్జరీ? మనం ఎవరైనా సరే లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చినప్పుడు అధిక మోతాదులో కార్బోహైడ్రేట్లు తీసుకుంటాం, గంట గంటకి జంక్ ఫుడ్లు తింటాం, అట్లనే ఫ్యాట్ అసలు మానేయటం, ఇలాంటి వాటి కారణంగా ఓవర్ ఏ పీరియడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా హై స్థాయిలో ఉన్నప్పుడు మీరు తిన్న ఎక్సెస్ గ్లూకోజు ట్రైగ్లైజరైడ్స్ అనే ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఫ్యాట్ సంచి నింపే ప్రాసెస్లో మనం అంతా లావ్ అవుతాం. ఇది లావ్ అయ్యే ప్రాసెస్. లావ్ అవటానికి కారణం గ్లూకోజ్ మెటబాలిజంలో ఇన్సులిన్ గ్లూకోజ్ పక్కన ఉంటుంది కాబట్టి మీరు సెల్ పరిధి దాటి తిన్న ఎక్సెస్ గ్లూకోజు పక్కన ఇన్సులిన్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి అది లివర్ని ఆదేశించి ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద ఆ ఎక్సెస్ గ్లూకోజ్ని కన్వర్ట్ చేసి ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్లో దాయటం కారణంగా మనం లావ్ అవుతాం. అక్కడ కన్వర్ట్ అయిన ఫ్యాట్ ట్రైగ్లిజరైడ్స్, స్టోర్ అయ్యింది గ్లూకోజే. ఫ్యాట్ కింద మారదు. ఇది దాని వెనకమాల ఫ్యాట్ వెనకమాల ఉండే సైన్స్, దాని వెనకమాల ఉండే అర్థం చేసుకుంటే. ఇన్నాళ్ళు వీళ్ళంతా ఈ సమాజం అంతా కలిపి ఫ్యాట్ అంటే భయపెట్టారు. వీళ్ళకి మెటబాలిజం మారిస్తే రోగాలు తగ్గుతాయి, మెటబాలిజం మారిస్తే బరువు తగ్గటం, మంచినీళ్ళు తాగినంత సాధ్యం అని తెలిసినప్పటికీ ఈ వైద్య ప్రపంచం ఆ దిశగా దృష్టి సారించలేదు. ఎందుకంటే లావు ఎంత ఎక్కువైతే అన్ని రోగాలు ఎక్కువ వస్తాయి. కస్టమర్ క్రియేషన్లో అంత జరుగుతుంది. ఎంత లావు అయితే అంతమంది కస్టమర్లు పెరిగినట్టు. సో ఈ విధానాన్ని ఎంకరేజ్ చేశారు. దీనికి తీసుకొచ్చే రెడీమేడ్ది ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ. ఏంటి బేరియాట్రిక్ సర్జరీ అంటే స్థూలంగా చాలా ఉంటాయి. నేను ఆ డీటెయిల్స్ అంతా చెప్తాను, నాకు టైం చాలదు. సింపుల్గా ఏంటంటే ఆహారం ఉంచుకునే పొట్ట కనుక బాగా పెద్దదైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రెండు లోపల మంచి ప్రొసీజర్ ద్వారా దాంట్లో మెజారిటీ బాగా కట్ చేసి లాగేస్తారు బయటికి. ఒక రకంగా చెప్పాలంటే మీ మేత పొట్ట చిన్నదైపోతుంది. సడన్గా మీరు ఒక శుభ్రంగా 2 బిర్యానీలు తింటే ఉండే అంత పొట్టను తీసుకెళ్ళి ఒక పావు బిర్యానీకి లిమిట్ చేస్తారు. సర్జరీ అయిపోయింది, బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇక బిఎంఆర్ పడిపోతుంది. మీకు ఎప్పుడైతే సడన్గా గ్లూకోజ్ని తగ్గించారో ఆటోమేటిక్గా బిఎంఆర్ కట్ అవుతుంది. బేసల్ మెటబాలిక్ రేట్ కట్ అవుతా వాడు బరువు తగ్గిపోతాడు. బేసల్ మెటబాలిక్ రేట్ని మెయింటైన్ చేయడం కోసం అలా వచ్చే ప్రాసెస్లో మీరు తగ్గుతారు. 40, 50, 70 అతి కష్టం మీద 100 కిలోలు తగ్గుతారు. పూర్తి అసహజంగా బిఎంఆర్ కట్ అయిపోయి తగ్గుతారు. బిఎంఆర్ కట్ట తగ్గినాక ఏం జరుగుతుంది? ఇక వాడికి అసలు సినిమా కనిపిస్తుంది. ఇక వాడు ఎక్కడికి వెళ్ళి తినటానికి లేదు. ఇంత తినాలి, కొంచెం తినాలి, ఎక్కువసార్లు తినాలి. కర్మ, భయంకరమైన సైడ్ ఎఫెక్ట్లు. టేబుళ్ళ మీద మనకు తెలిసిన సెలబ్రిటీల్లోనే అనేక మంది చనిపోతారు. సెలబ్రిటీలు ఆర్తి అగర్వాల్ చనిపోయినా, తర్వాత చక్రి లాంటి వాళ్ళు, లేకపోతే దాసనారాయణ గారు లాంటి వాళ్ళు కోల్పోయినా, ఇది తెలిసి గుంటూరులో డాక్టర్ కానీ ఇంకా అసలు ఇన్ని వందల మంది వీళ్ళకి బలైపోయారంటే ఈ సర్జరీలో లోపాల మూలం దీని వలన ఆ ధర్మంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు. వీళ్ళు ఇప్పుడు ఇదే చెప్తారు. ఆ తర్వాత దీని మూలన హాస్పిటల్లో సైడ్ ఎఫెక్ట్లు కాంప్లికేషన్లు చేరిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కొన్ని వందలు. కాకపోతే లైసెన్స్ ఉంది కాబట్టి మనం వాళ్ళు ఏం అనలేం, ఎందుకంటే గవర్నమెంట్ లైసెన్సులు ఇచ్చినాయి కాబట్టి. కొంతమంది ఏం చెబుతారంటే వీరమాచిన డైట్ ఉందండి, సైన్స్ ప్రకారం అలా తగ్గకూడదండి, విఆర్కే డైట్ అంటే ఏంటంటే రోజు కిలో తగ్గుతారు, 30 కిలో తగ్గుతారంట, అలా తగ్గుతారంటే సైన్స్ కుదరదు. అయ్యా మరి మీ చెప్పే సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళందరూ మరి బేరియాట్రిక్ సర్జరీ చేసినాక మరి అదే వేగంలో తగ్గుతున్నారు, మరి దాని గురించి ఏంటారయ్యా? అక్కడైతే తగ్గచ్చా అంటే అది తగ్గచ్చు, అది అశాస్త్రీయం అయితే మరి బేరియాట్రిక్ అని లైసెన్స్ ఇచ్చేందుకు చేయించారు మీరు? అర్థమైందా? ఇక్కడ పరిస్థితి ఏంటి, మూల కారణం ఏంటి, ఒకడు ఎందుకు లావ్ అయ్యాడు? ఆత్రంగా కార్బోహైడ్రేట్స్ ఎగబడి విచ్చలవిడిగా తినే ధోరణి, జంకుని విచ్చలవిడిగా తినే ధోరణికి అలవాటు పడ్డాడు కాబట్టి వాళ్ళు లావ్ అయ్యాడు. మీరు అతని మైండ్ సెట్ని ఆ ధోరణిని మార్చకుండా జస్ట్ సంచి తగ్గితే అవుతుందా? ఆ సంచి తగ్గించి ఇది ఇంత చేశారు. ఉదాహరణకు ఊరినే చెప్తున్నాను, ఒక 5 కిలోల సంచిని ఒక అరకిలో సంచి చేశారు. ఆ అరకిలో ఇచ్చినంతవరకు అరకిలో ఉంటుంది. రోజు మీరు 30 కిలో తింటే 30 కిలో సంచి అయిపోతుంది. మీరు కిలో తింటే కిలో సంచి అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఒక 6 నెలలు సంవత్సరాలు మళ్ళీ 5 కిలోల సంచి అయిపోద్ది. అది ఏంటి ఉపయోగం? మళ్ళీ చేయించుకోవాలి. ఇదేనా సైన్స్ అంటే? అదేనా పర్మనెంట్ అనుకుంటున్నారా? ఆ సంచి అలా ఏమి ఉండదు, మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోతుంది. మళ్ళీ పాదరాటానికి సంవత్సరం చాలు. గడ్డి లాంటి ఆంక్షలు, ఒక నీచమైన ఫుడ్లో ఏంటంటే ఒక మనిషి అన్నాళ్ళు కూడా ఎందుకురా బాబు ఏం జన్మెత్తామరా అనుకునేటువంటి ఆంక్షలు పెట్టి మళ్ళీ అప్పుడు చేయాల్సిందే. మీరు ఏదో సర్జరీ చేశారు కాబట్టి తప్పించుకున్నారు అనుకున్నారు. అక్కడ కూడా తర్వాత ఫుడ్ ఆంక్షలు చూస్తే దాని బదులు శుభ్రంగా రోజుకొక అరకిలో కోడో లేకపోతే కోడిగుడ్లో తింటా హ్యాపీగా మసాలాల్లో డైట్లు చేసుకుంటాం ఎంత సుఖమో ఆ తర్వాత అందరికీ అర్థమవుతుంది. సో ఎవరో పనికి వస్తుందంటే టు బి హానెస్ట్
నేను అస్సలు డైట్ చేయను, నేను రోజు నాకు అన్నం పడాల్సిందే, ముద్ద పడాల్సిందే, కుదరదు పోతానంటాడే, అలా ఉండే కర్మాలకి తాత్కాలిక లాభం కోసం, తాత్కాలికంగా సన్నబడినట్టు కనిపించడం కోసం బేరేటిక్ చేయించుకోవచ్చు. రెండోది ఏం జరుగుతుందంటే, ఒక డైట్లో జరిగేది బేరేటిక్ సర్జరీ జరిగే తేడా, ఆఫ్టర్లో 100 కిలోలు తగ్గినాడు మన దాంట్లో వేల మంది ఉన్నారు. 100కి పైన తగ్గినాడు, 50లో 70 అంటే మంచిలు తగ్గినట్టు లక్షల మిలియన్ల మంది ఉన్నారు. ఎలా తగ్గుతారు తెలుసండి డైట్లో తగ్గినాడు? ఆరోగ్యకరంగా. వయసు తగ్గుతుంది, చర్మం కూడా ముడతలు పడదు, చక్కగా అలా గ్రాఫిక్స్ చేసినట్టు వెనక్కి వెళ్ళిపోతుంది డైట్లో. అదే బేరియాట్రిక్ దాంట్లో మీరు తగ్గిన తర్వాత ఫోర్స్గా ఆ తోళ్ళు అలా ఎలాడుతూ ఉంటాయి. దాన్ని మళ్ళా పెట్టి చేయడానికి ప్లాస్టిక్ సర్జరీ, మళ్ళీ దానికి డబ్బులు, పెద్ద కథ, ఇదంతా జరుగుతుంది. చాలా అసహజంగా ఉంటుంది అదంతా. కాబట్టి ఇందులో రకరకాల విధానాలు వస్తున్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్ ప్రూవ్డ్లో ఏదీ లేదు. అంత దైవాధీన మోటార్ సర్వీస్. సక్సెస్ అయితే నా గొప్ప, ఫెయిల్ అయితే నీ కర్మ. ఈ రకంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అచ్చోటి ఉంటుంది కదా వీళ్ళకి, వేసి వదిలేరు కాబట్టి దానికి ప్రాబ్లం ఉండదు. దానికోసం మీరు లక్షల తగలేసుకోవాల్సిన అవసరం లేదు. అది పర్మనెంట్ కూడా కాదు. చక్కగా మీరు స్వభావాన్ని మార్చుకోండి. నేను నా డైట్లో కూడా రోజుకి లిక్విడ్ ఫాస్టింగ్ లాంటివి చేస్తే 150 కిలోలు ఉన్నాడు, కిలోన్నర కూడా తగ్గుతాడు. బేరియాట్రిక్ చేస్తే ఎంత తగ్గుతారో అంతకంటే ఎక్కువగా తగ్గిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. వాళ్ళ రిపోర్టుల దగ్గర నుంచి చూసుకుని చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. సంకలో పిల్లినట్టు ఊరంతా తిరిగినట్టు డబ్బులు అవి చేసుకుంటానికి, అలానే లైఫ్ మీద రిస్క్ తీసుకుంటానికి, మళ్ళీ ఎప్పుడు కొంచెం బాగా తింటే అప్పుడు పెరిగిపోయే దానికోసం అంత ఖర్చు పెట్టి సర్జరీలు చేసుకుని అంత అవస్థ పడాల్సిన అవసరం, కర్మ, అగత్యం కూడా ప్రజలకు లేవు. చక్కగా ఆహార విధానం, మళ్ళీ ఆహార విధానం అంటే మళ్ళీ కొన్ని ఆశ్రమాల్లో పెట్టి లేకపోతే ఇతరత్ర చోట్ల చేసి కూరగాయలు మానిపించి మనుషుల్ని జంతువుల్లాగా మార్చి ఉప్పులు కారాలు మానిపించి మాంసాలు మానిపించి కాదు. ఎందుకు? శుభ్రంగా నెయ్యి వేసి తింటా, మేగళ్ళ తింటా, శుభ్రంగా ఇంత నెయ్యి పోసుకుని చికెన్ రోస్టులు తింటా, లేకపోతే నచ్చిన నాన్ వెజ్ వారాడిన కోడిగుడ్లు తింటా కూడా తగ్గచ్చు. చక్కగా రుచిగా కడుపు నిండా తింటా కూడా తగ్గచ్చు. ఒక్క సెకండ్ ఆకలితో లేకుండా కూడా తగ్గచ్చు. ఓన్లీ థింగ్ కొంతకాలం కార్బోహైడ్రేట్స్ దూరం చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒక పెళ్ళైనప్పటి నుంచి లెక్కేసుకుంటే ఓ 25 ఏళ్ళ పీరియడ్లో ఒక 50 కిలోలు పెరుగుతారు అనుకోండి, మ్యాక్సిమం యావరేజ్గా. 50 కిలోలు పెరగడానికి 25 ఏళ్ళు పడుతుంది. 50 కిలోలు తగ్గడానికి మన డైట్తో ఆఫ్టర్ 2 నెలలు 3 నెలలు చాలా ఎక్కువ. అంటే తగ్గటం అనేది అంత సులువు. డైట్ అనేది ప్రజల చేతిలో ఆయుధం. ఇది చక్కగా ఎవరికి డబ్బులు కట్టవసలా. జస్ట్ ఆ స్వభావం కొంతకాలం మార్చుకోండి, మళ్ళీ తినండి పద్ధతి ప్రకారం. నా పోస్ట్ డేట్ ప్రోటోకాల్లో అన్నీ తినచ్చు. మందు కొట్టేవాడు కొట్టచ్చు, బిర్యానీ తినేవాడు తినచ్చు. ఒక పద్ధతి, ఒక లిమిట్, రోజుకు 2 సార్లు తింటాం, ఇలాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నా ముందు డైట్ చేసి చేసుకుని తర్వాత పోస్ట్ డేట్ ప్రోటోకాల్ పాటిస్తే ఎప్పటికీ పెరగకుండా ఉండటం కూడా సాధ్యమే. లేదా ఒకవేళ పెరిగాం, మన ఇష్టం, ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాం, తగ్గుతాం. ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి సర్జరీలు చేయించేసుకుంటారా లక్షలు ఖర్చు పెట్టి? చక్కగా 10 కిలోలు పెరిగినా, 5 కిలోలు పెరిగినా, 20 కిలోలు పెరిగినా, 25 పెరిగినా డైట్ ప్రోగ్రామ్ చేసుకోండి, చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. మీకోసం మీరు తగ్గండి, జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయండి. మీకు ఎటువంటి ఆంక్షలు అయి ఉండవు. సో వాటి ఫెయిల్యూర్ రేటును దృష్టిలో పెట్టుకుని కూడా ప్రజలందరూ అలాంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక లేదు తప్పదు, నేను అసలు ఏమి చేయను, నాకు అసలు 3 పూట్ల అన్నం ముద్ద పడాల్సింది అంటావా, మీ కర్మ. మీరు అంత సర్జరీలు చేయించుకోండి, మళ్ళీ చేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే స్వభావం మారలేదు కాబట్టి మీరు తిరిగి వెళ్తారు ఉంటారు, లక్షలు పే చేసి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకుంటారు. తిరిగి మీరు మళ్ళా మామూలే, వాళ్ళకి కప్పం నిరంతరం ట్యాక్స్ కడతానే ఉండండి మీరు. కాబట్టి ప్రజలు, విజ్ఞాన ప్రజలు ఏది చేయాలనేది మీరు ఆలోచించుకొని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.